వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సిలికాన్ వ్యాలీ కన్నా అద్భుతంగా డ్రైవర్లెస్ కారులో ప్రయాణించిన మంత్రి శ్రీధర్ బాబు. మితిమీరిన ఇల్లందు కాంగ్రెస్ ఎమ్మెల్యే అనుచరులు మొదటి ఆహ్వానం ఇవ్వలేదని దేవుడిపై ఆగ్రహం. జనసేనకు పోటీగా బీజేపీ పార్టీ, ఆ ఒక్క విషయంలో బీజేపీదే పైచేయి. తెలంగాణలో వారందరికీ గుడ్ న్యూస్, ఒక్కొక్కరికి ₹1,00,000 చెక్ అందించిన సీఎం రేవంత్ రెడ్డి. అమెరికాలో ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు పర్యటించారు. రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకొచ్చేందుకు పర్యటన సాగింది. సిలికాన్ వ్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు డ్రైవర్లెస్ కారులో జర్నీ చేశారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి. ఆ తర్వాత ఈరోజు కందివర్సిటీలో డ్రైవర్లెస్ కారులో మంత్రి శ్రీధర్ బాబు ప్రయాణించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది. డ్రైవర్లెస్ కార్లు అందుబాటులోకి వచ్చాయి. అగ్రరాజ్యం అమెరికాలో కూడా ఉన్నాయి. మిగతా దేశాల్లో క్రమంగా అందుబాటులోకి రానున్నాయి. కంది ఐఐటి క్యాంపస్లో విద్యార్థులు డ్రైవర్లెస్ కారును రూపొందించారు. ఆ కారులో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రయాణించారు. మితిమీరిన ఇల్లందు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరం కనకయ్య అనుచరుల ఆగడాలు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం మర్రిగూడెం గ్రామంలో తమకు మొదటి ఆహ్వానం అందలేదనే సాకుతో బేట వెంకటేశ్వర స్వామి ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమం నిలిపివేసిన ఎమ్మెల్యే వర్గీయులు. గార్ల మండలం మర్రిగూడెం గ్రామంలో బేట వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి ధ్వజస్తంభ కార్యక్రమం నిర్వహించారు గ్రామస్తులు. కాగా ఆ కార్యక్రమానికి మాకు మొదటి ఆహ్వానం ఇవ్వలేదనే నెపంతో ఆగ్రహించిన కనకయ్య అనుచరులు ధ్వజస్తంభ ప్రతిష్టాపనను నిలిపివేశారు. हे वेद वेंकटेश्वर स्वामी दासां दास्यायमास्याः तत्तनुभूत्वा पुरुषात् देवदेनं मेरे पुत्र गरीशा सूर्यगर्भवाङ्गितवक्षतेः यादवाद्रनिवासाय संपत्पुत्राय मङ्गलं है नीलाचलनिवासाय परमात्मने सुभद्रः प्राणनाथाय जगन्नाथाय मंगलम मंगलम देवेंद्रे हे प्रतिष्ठते दीर्घायुष्मान भव. బీజేపీ తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్న విషయం తెలిసిందే. రాజమండ్రి బీజేపీ కార్యాలయంలో ఎంపీ పురంధేశ్వరి ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, సోము వీర్రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజమండ్రి బీజేపీ ఎంపీ పురంధేశ్వరి మాట్లాడుతూ 2014లో నిర్వహించిన సభ్యత్వ నమోదు ఆన్లైన్లో మొదటిసారిగా ప్రవేశపెట్టామన్నారు. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు, బీజేపీ దేశానికి సేవ చేసే అంశాలు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా అప్పట్లో ప్రజల వద్దకు తీసుకెళ్లడం జరిగిందని వ్యాఖ్యానించారు. కార్యకర్తలందరూ చాలా చురుగ్గా పాల్గొని ప్రజల వద్దకి భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతం మరియు ఏ విధంగా దేశానికి సేవ చేస్తుంది అనేటువంటి అంశాన్ని తీసుకుని వెళ్ళినటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమం అప్పట్లో జరిగింది. అప్పటి వరకు కూడా చైనాకు సంబంధించినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ప్రపంచంలోనే 9 కోట్ల మంది సభ్యులతోటి అతిపెద్ద పార్టీగా ఉంటే 2014లో భారతీయ జనతా పార్టీ 11 కోట్ల మందిని అంటే కొత్త సభ్యుల్ని నమోదు చేసి ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించడం జరిగింది. 2014వ సంవత్సరంలో 28 లక్షల పైచిలకు సభ్యుల్ని నమోదు చేయడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి యావత్ భారతదేశంలో 11 కోట్లు. ఎటువంటి అవినీతి మరక లేకుండా ప్రజాహిత పాలనని
ప్రజలకు అందించినటువంటి సందర్భంలో ప్రజలు అనూహ్యంగా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించారు. ఆ ఫలితమే 3 పర్యాయాలు అధికారంలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ రావడం జరిగింది. 2014, 2019, మళ్ళీ తిరిగి 2024వ సంవత్సరం. అయితే భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని మార్చే ప్రసక్తి లేదు. రాజ్యాంగానికి కట్టుబడి పనిచేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అది మాత్రమే కాకుండా సబ్కే సాత్ సబ్కా వికాస్ అంటూ నినదించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతమే అంత్యోదయ, అంటే సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి సంక్షేమాన్ని అందిస్తూ అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తూ భారతదేశ సమగ్రాభివృద్ధిని సాధించడం. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ వంటి సివిల్స్ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షల్లో పాస్ అయి మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించిన వారికి ఒక్కొక్కరికి ₹1,00,000 ఆర్థిక సహాయం అందిస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల విడుదలైన యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షలో ఉత్తీర్ణులై మెయిన్స్ పరీక్షకు సెలెక్ట్ అయిన వారికి తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ₹1,00,000 చెక్ అందించారు. ఈ నేపథ్యంలోనే మెయిన్స్ పరీక్షకు సెలెక్ట్ అయిన వారికి లిస్టును కూడా జిల్లాల వారీగా అధికారులు విడుదల చేశారు. చూసారుగా, ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.